అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన కృషిని, ఆయన నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. రైతన్న మీకోసమే పథకాన్ని అమలు చేస్తూ ప్రతి రైతుకు మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన చేస్తున్నారన్నారు. మండలంలో 80% కౌలు రైతులు ఉన్నప్పటికీ 30% మాత్రమే కౌలు రైతులకు సబ్సిడీ పథకాలు అందిస్తున్నారని, రైతులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బ్రిటిష్ వారితోటి యుద్ధం చేసి 58 రోజులు నిరాహార దీక్ష చేసిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో మన పొట్టి శ్రీరాములు మహానుభావుడు. అటువంటి మహాత్ముడిని మనం ఎవరో కూడా మర్చిపోకూడదు. చాలా చక్కని వ్యక్తి. ఆయన ఆఖరి రోజుల్లో కూడా అలాగా అందరి చేత కూడా నివాళులు అర్పించుకుని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహా వ్యక్తి ఆయన. ఈయన యొక్క పాడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మోసారు. అటువంటి మహాశయుడు పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు 58 అడుగుల విగ్రహం మనకి రాజధానిలో ఎలా ఓపెన్ అవుతుంది. 58 అడుగులు ఎక్కడా లేదు. అన్నదాత సుఖీభవ 3వ విడత మన నియోజకవర్గంలో 23,555 మందికి 13,06,00,000 రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేశాం. మరి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం, దాంట్లో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 సార్లు 3 నెలల కింద ఇస్తే దానికి తోడుగా 14,000 స్టేట్ గవర్నమెంట్ వేసి 3 విడతల్లో మరి ప్రతి రైతు కుటుంబానికి కూడా మన నియోజకవర్గంలో 3 విడతల్లో సుమారు 23,555 మందికి 45 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి ఎన్నికల ముందు సూపర్ 6 హామీలో ఒక హామీ మన ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, రైతు బాంధవుడు మన చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో రైతులకి ఏదైతే వ్యవసాయ యాంత్రీకరణ కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సొసైటీల ద్వారా మన సహకార సంఘాల ద్వారా మరి వారికి కావాల్సిన పెట్టుబడి నిధి కానీ, అదేవిధంగా ఎరువులు కానీ, విత్తనాలు కానీ నాణ్యమైనవి మరి సరైన టైంలో సప్లై కూడా మన గత 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా చేస్తాం. అదేవిధంగా నీటి సంఘాల ద్వారా మన నీటి సంఘ అధ్యక్షులను ఎన్నుకుని చివరి ఎకరా వరకు కూడా రైతుకి నీరు అందించడం. మరి ఈరోజు బ్రహ్మాండంగా ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందించి మరి పంట దశకి మరి చేలన్నీ కూడా వచ్చినాయి. గతంలో రైతు ధాన్యం అమ్మితే 3-4 నెలలు ఆర్బీకేల చుట్టూ తిరిగే పరిస్థితి ఉంటుంది. అటువంటిది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలను రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. మన నియోజకవర్గంలో ఏదైతే మన అన్నదాత సుఖీభావ అందరికీ వేసామో వాళ్ళందరికీ అందనీయ లేదని చెప్పి మా కూటమి నాయకులందరూ కూడా, మా కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా ప్రతి రైతు కుటుంబానికి వెళ్ళి మరి అందనీయ లేదని చెప్పి తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి 2 విడతల 3వ విడత కూడా అందరికీ పండి అని చెప్పి అందరూ కూడా చెప్తారు కాబట్టి చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ అగ్రిమెంట్ రాయించుకోవాలి. మీకు 10 వచ్చి కౌలు రైతు అంటారు. మీకు ఆ రైతు ఒక రైతు పొలం 4 ఎకరం ఉందన్న పొలం మీకు ఇచ్చారనుకోండి, అది మీరు రాయించుకుంటే డాక్యుమెంట్ మీకు పడకుండా మీకు పడుతుంది. చెమట ఊడ్చి పండించిన రైతు అనేది వచ్చింది. చెమట ఎవడు కొట్టారు? సొంత రైతు కొట్టారా? కౌలు రైతు కొట్టారా? కౌలు రైతు కొట్టారు. కౌలు రైతుకి పడాలి, సొంత రైతుకి పడలేదు. సొంత రైతుకి తప్ప కౌలు రైతుకి పడలేదు. ఇదిగో ప్లాన్ పెట్టి దీని వీడియో బాగటి చెమట ఊడ్చి పండించింది.
ఎవరు చెమట ఊడ్చేస్తాడు? సొంత రైతు వచ్చా చెమట ఊడతాడా? కాలపిల్లలు సొంత ఎవరు పండిస్తారు? గారు కూడా పది బత్తాలు కట్టాలా? 10 అయ్యింది. ఇంకా ఎన్ని బగతాలు 25 బత్తాలకి 10 బత్తాలు పడితే ఎంత కట్టాలా? పండించింది ఎంత పెట్టుబడి అయ్యింది? రైతు దగ్గరికి వెళ్ళారా? అవునండి. అడిగారా? రైతుని అడిగారా? రైతుని అడిగితే నా మగతనం మాకు ఇమ్మన్నారు. ఆయన మగతాయిని ఇచ్చిన తర్వాత మేము ఏం పండించాలండి? రైతు భరోసా ఏమైనా మాకు పడితే మేము దాన్ని ఏమైనా సాగు చేసుకోగలం. అంతగా మించి మేము ఏం చేయలేం. మాకు 10 బత్తాలు పండి 5 బత్తాలు రైతు భరోసా చేను ములిగిపోయినాయి. ఆల్రెడీ మాకు చేను ములిగిపోయిన దాన్ని మాకు అన్ని ఫోటోలు తీశారు. దానికి కూడా మాకు పరిష్కారం అవ్వలేదు. దానికి ఏమైనా మాకు పరిష్కారం అవుతే మేము మిగులుతాం. ఎకరానికి 30 బత్తాలు అవ్వాల్సింది 10 బత్తాలు అయింది. 20 బత్తాలు లాస్ అంటే 15 30,000 60,000 లాసు. మరి దానికి పరిష్కారం ఏంటి? సొంత రైతు చేసుకుంటే కౌలు రైతు ఏంటి?